హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు 7 శనివారాల వ్రతంలో 7వ వారం అనమాట. ఉద్వాసన పూజ 7వ వారంలోనే చేసేస్తున్నాను నేను. ముందుగా ఉదయానికి 4 గంటలకే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుద్ధం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. చలివిడి దీపాలు, నువ్వుల లడ్డూలు, పానకం, వడపప్పు అయితే నేను ఉదయం ప్రసాదంలో పెట్టుకున్నాను. ప్రసాదాలన్నీ చేసుకున్నాక ప్రసాదాలన్నీ చేయడం అయిపోయాక దేవుడి పీట తయారు చేసుకున్నాను. దేవుడి పీట అంతా పసుపు రాసి బొట్లు పెట్టుకొని మొత్తం సిద్ధం చేసుకున్నాక పూజకైతే కూర్చున్నాను. అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని అలంకరణతో స్టార్ట్ చేసి పూజ అయితే మొదలుపెట్టేసి పూజ ముగించుకున్నాను అనమాట. 8:30 కల్లా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను 7 మంది ముత్తైదులకి వాయనం ఇచ్చుకోవాలి, భోజనాలు పెట్టి వాయనం ఇచ్చుకున్నాను. ఇంకా మనం రోజుకొకరికి చొప్పున అతిథికి భోజనాలు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం 7వ రోజు ఇలాగా మొత్తం 7 మందికి ఒకేసారి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలానే పెట్టుకున్నాను. నేనైతే వడ్డీ వారం అయితే చేయలేదండి, ఎందుకంటే వడ్డీ వారం అనేది అంత కంపల్సరీ చేయాలి అని ఏం లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది వడ్డీ వారం అని స్టార్ట్ చేశారు. నేను బుక్కునే ఫాలో అయ్యానన్నమాట. మొత్తం బుక్లో ఎలాగుంటే అలాగే నేను చేసుకున్నాను అన్ని వారాలు కూడా. ఆ బుక్లో వడ్డీ వారం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. పూర్వకాలంలో కూడా వడ్డీ వారం అనేది లేదంట. నేను తెలుసుకున్నాను, చాలా దగ్గరలో విచారించి తెలుసుకున్నాను. ఏంటంటే మనకు నచ్చితే చేసుకోవచ్చు, పూజ చేయడంలో తప్పేం లేదు, కానీ కంపల్సరీ అనేది ఏం లేదు అన్నమాట. కొంతమంది నేను రెండు వారాల వడ్డీ చెల్లించుకుంటా, 3 వారాల వడ్డీ చెల్లించుకుంటా అని కూడా చేసుకుంటున్నారంట. ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. నేనైతే వడ్డీ వారం ఏం చేయలేదు. నేను బుక్కునే ఫాలో అయ్యి బుక్లో ఎట్లుంటే అట్లనే చేశానన్నమాట. ఇంకా భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చి వాయనం అయితే ఇచ్చుకున్నాను. నాకైతే పూజ చేసిన దాంట్లో అసలు ఒక్క వారం కూడా అస్సలు అడ్డంకి అనేది రాలేదండి. ఎలాగంటే మొత్తం కంప్లీట్ ఫస్ట్ వారం నుంచి 7వ వారం వరకు కంప్లీట్ అయిపోయింది. ఒక్క అడ్డంకి రాకుండా మంచిగా పూజ అంతా మంచిగా అయింది. వెంటనే దర్శనానికి కూడా వెళ్ళిపోయాను. ఇది లాస్ట్ వీక్ సాటర్డేది వీడియో అనమాట. నాకు కొంచెం లేట్ అయ్యింది. నేను తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక కొంచెం ఎడిట్ చేయడంలో లేట్ అయిపోయింది. అందుకని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా అందరికీ ఒక వారం అన్నా అడ్డం వస్తుంది, ఎవరికైనా కూడా వస్తుంది అనమాట. కానీ నాకైతే ఎలాంటి అడ్డంకి రాకుండా మొత్తము సండే పూజ సాటర్డే అయిపోతే సండే ఒకరోజు నాకు నెలసరి వచ్చింది. నెక్స్ట్ సాటర్డే కల్లా అయిపోయింది అనమాట. అలాగా నాకు నెలసరి కూడా అడ్డం రాలేదు. మొత్తం 7 వారాలు కంటిన్యూగా అయిపోయి వెంటనే దర్శన భాగ్యం కూడా ప్రసాదించాడు ఆ దేవుడైతే. దేవుడు అనుగ్రహం ఇంత బాగా దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా 7 శనివారాల వ్రతం అయితే పూర్తిగా మంచిగా కంప్లీట్ అయిపోయింది. నా ముడుపు కూడా చెల్లించుకున్నాను తిరుపతికి వెళ్ళి. ఇదండి నా 7 శనివారాల వ్రతము, చాలా మంచిగా అయింది. ఇదైతే సాయంత్రం పూజ. సాయంత్రము పిండి దీపాలన్నీ తీసేసి మళ్ళీ 2 కుందుల్లో దీపాలు పెట్టుకొని ఇలాగా ఇంట్లోకి చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి ముందుగా తీసేసాను అనమాట. గారెలు, బూరెలు, బూందీ లడ్డు అంటే దేవుడికి చాలా ఇష్టం అంటండి. బూందీ లడ్డు ఒక్క వారం అన్నా చేసుకొని పెట్టాలంట దేవుడికి. నేనైతే లాస్ట్ వారం బూందీ లడ్డు కూడా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఈ ప్రసాదాలన్నీ అన్నము, పప్పు అన్నీ ఇంట్లో ఏమేమి చేశానో అన్నీ దేవుడికి ముందుగా తీసేసాను. అవన్నీ కూడా సాయంత్రం పూజలోకి పెట్టి దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట. స్వామివారికి అమ్మవారికి బట్టలు అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి చీర, స్వామివారికి పట్టుపంచ, కండువ, అవన్నీ అయితే గాజులు అన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఒక దంపతులకైతే నేను వస్త్రాలు పెట్టుకున్నాను, అంటే కండువ, జాకెట్ అవి పెట్టుకున్నాను. ఇంకా 7 మంది ముత్తైదులకైతే జాకెట్ పీసు ఇంకా వాయినం అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇదండి నా పూజ వ్లాగ్ మొత్తము. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.